నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. కర్నూల్ భార్య, కాశ్మీర్లో భర్త. కట్ చేస్తే దంపతులను కలిపిన పెహల్గాం ఘటన. పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి యావత్ దేశాన్ని శోక సంద్రంలోకి నెట్టేసింది. చాలా మంది కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ఘటన దురదృష్టకరమైనప్పటికీ ఓ కుటుంబంలో మాత్రం సంతోషాన్ని నింపింది. దాదాపు 5 ఏళ్ల బాధను దూరం చేసింది. భార్య భర్తలను కలిపింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కానీ భార్య కర్నూలులో ఉంటే భర్త కశ్మీర్లో ఎందుకున్నాడు? పెహల్గాం కాల్పుల తర్వాత అసలు ఏం జరిగింది? అతడి ఆచూకీ ఎలా దొరికింది? తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు మారణకాండకు పాల్పడ్డారు. 26 మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్నారు. ఈ ఘటన దేశ ప్రజల మనస్సుల్లో ఓ చేదు జ్ఞాపకంలా మిగిలిపోయింది. కానీ ఓ భార్యకు మాత్రం భర్తను దగ్గర చేసింది. 5 ఏళ్లు కనిపించకుండా పోయిన భర్త ఆచూకీ తెలియడంతో ఆ కుటుంబం సంతోషం మాటల్లో చెప్పలేనిది. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. ఉగ్రదాడి తరువాత జమ్మూ కాశ్మీర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యల్లో భాగంగా స్థానికుల వివరాలను సేకరించడంతో పాటు వారికి స్థానికంగా ఎవరైనా ఆశ్రయం కల్పించారా అనే కోణంలో ఆరా తీశారు. ఈ క్రమంలోనే సాంబా జిల్లాలో ఉన్న గంగూవాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్థానికుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో ఓ వ్యక్తి పొలంలో ఆవులు మేపుతూ కనిపించగా అతడి వివరాలను కూడా సేకరించారు పోలీసులు. ఈ క్రమంలోనే తన పేరు బెస్త వీరేష్ అని ఏపీలోని కర్నూలు జిల్లా మంత్రాలయం నుంచి వచ్చినట్లు చెప్పాడు. దీంతో వీరేష్ గురించి ఏపీలో పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు అక్కడి పోలీసులు. అలాగే అతడి ఫోటోలను కూడా పంపించారు. ఇక ఏపీ పోలీసు ఉన్నతాధికారులు ఫోటోలను పంపి మంత్రాలయం పోలీసులకు సమాచారాన్ని అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు వీరేష్ చట్నీహళ్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అంతేకాదు పోలీసులు చూపించిన వీరేష్ ఫోటోను చూసి భార్య ఎల్లమ్మ, కుటుంబ సభ్యులు గుర్తుపట్టారు. వీరేష్ తన భర్తేనని, ఆయనకు మతిస్థిమితం సరిగా లేదని భార్య ఎల్లమ్మ చెప్పింది. 5 ఏళ్ల కిందటి వరకు ఊళ్ళోనే తిరుగుతూ ఉండేవాడని, కానీ ఉన్నట్లుండి ఊరు వదిలి వెళ్లిపోయాడని పేర్కొంది. దీనిపై గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేయగా వీరేష్ కు మతిస్థిమితం లేని కారణంగా పోలీసులు ఫిర్యాదు స్వీకరించలేదని తెలిపింది. అయితే 5 ఏళ్ల క్రితం సొంత ఊరి నుంచి వెళ్లిపోయిన వీరేష్ చివరకు జమ్మూ కాశ్మీర్ చేరినట్లు తెలిసిందే. స్థానిక పోలీసులు ఉన్నతాధికారుల సాయంతో వీరేష్ తో మాట్లాడించారు. ఆ తర్వాత అతన్ని సొంత ఊరికి రప్పించారు. ఎప్పుడో 5 ఏళ్ల కిందట వెళ్లిపోయిన వీరేష్ తిరిగి రావడంతో భార్య, కుటుంబం ఆనందంలో మునిగిపోయారు. మొత్తంగా పెహల్గాం దాడి తర్వాత వీరేష్ వివరాలను అక్కడి పోలీసులు సేకరించడం, ఆ తర్వాత ఏపీ పోలీసులకు సమాచారం ఇవ్వడం, వీరేష్ ఫోటోను కుటుంబ సభ్యులు గుర్తించడం, ఆయన సొంత ఊరికి తిరిగి రావడం, ఇవన్నీ సినిమా రేంజ్ లో కనిపించడం విశేషం.